హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ఇది అయితే సండే బ్లాగ్ అన్నమాట. సండే అంటే యాజ్ యూజువల్ తెలిసిందేగా, లేట్గా లేస్తాము. మా అమ్మ ఎన్నిసార్లు లేపించినా సరే నేను లేవాలి అనుకున్న టైంకే లేస్తాను. ఇంకా అలా లేట్గా అరౌండ్ 10-10:30 లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అలా తింటూ ఉన్నాము. టిఫిన్ చేసేపాటికి అరౌండ్ 11 అయింది. పాపం మా అమ్మ కూడా నా కోసం తినకుండా ఉండినారు. ఇంకా 2 డేసే కదా కలిసి తినేది, ఇంకా 5 డేస్ ఉండను ఇంట్లో అన్న ఆమె ఫీల్. ఇంకా ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా అయితే విడిపిస్తూ ఉన్నారు. యాజ్ యూజువల్ లైక్ సండే అంటే ఇంకా చికెన్ మ్యాండేటరీగా ఉంటుంది కదా ఇంట్లో. ఇంకా అలా కొత్తిమీర అండ్ పుదీనా ఒలుస్తూ ఉన్నారు. చికెన్ వచ్చేపాటికి ఇది రెడీగా ఉంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ విడిపిస్తూ ఉన్నారు. చూసారా, ఇంకా అలా చేస్తూ ఉన్నారు. ఇంకా ఆలోపే చికెన్ కూడా వచ్చేసింది. దాన్ని ఫ్రెష్గా కడిగేసి కట్ చేసేసి ఇంకా చికెన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. మా అమ్మ ఎందుకో ఈరోజు కుక్కర్లో చేద్దాము, ఈజీగా అయిపోతుంది కదా అన్నారు. ఇంకా సరేలే అన్నట్టు కుక్కర్లో చేయడం అయితే స్టార్ట్ చేసాము. నాకు కూడా కుక్కర్లో చేయడం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి కలిపి పెట్టేస్తే ఇంకా అదే విజిల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండాల్సిన పని లేదు అనే ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడైతే చికెన్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సండే ఆఫ్టర్నూన్ నుంచే ఎందుకో తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్లో అయితే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, రేపటి నుంచి పీజీకి వెళ్ళాలి అనే థాట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ మేము బెంగళూరు దగ్గరలోనే ఉంటాము. ఎవ్రీ వీక్ నేనైతే ఇంటికి వెళ్తూ ఉంటాను. ఐ మీన్ లైక్ సాటర్డే సండే కోసం ఎవ్రీ వీక్ ఇంటికి వెళ్తూ ఉంటాను. 5 డేస్ కోసం మరీ రావడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. మెయిన్లీ మా అన్న కొడుకు చిన్నోడైతే ఉన్నాడు, వాడిని మిస్ అవుతా అనే ఫీల్ అయితే చాలా చాలా ఉంటుందన్నమాట. సో ఇంకా ఏం చేద్దాం, తప్పదు కదా. ఇంకా ఇక్కడైతే చికెన్ అంతా కలిపి పెట్టేస్తూ ఉన్నాము. మేమైతే మూత పెట్టేటప్పుడే ఉప్పు కారం అవి చూసుకుంటామన్నమాట. ఏదైనా తక్కువ అయితే అప్పుడే వేసుకోవచ్చు కదా అన్నట్టు. ఇంకా మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అలా పెట్టేసి ఇంకా టీవీ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాము. టీవీ చూస్తూ ఉన్నాము. అలాపై చికెన్ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. టేస్ట్ కూడా చాలా బాగా ఉన్నింది. ఇంకా ఏదైనా తిందాము అని ఇంకా పాయసం అయితే ఉన్నింది ఇంట్లో. ఇంకా లైక్ అరటిపండు కట్ చేసుకొని పాయసంలో తిన్నానన్నమాట. లంచ్ చేసేపాటికి ఆ రోజు అరౌండ్ 4 o'clock అయింది. సండే అంటే అన్నీ లేట్గానే జరుగుతాయి, ఎందుకో తెలియదు. వీక్ డేస్లో అయితే అన్నీ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. కానీ సాటర్డే సండే అంటే ఫుల్ లేజినెస్ అంతా వచ్చేస్తుంది కదా. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా బగారా రైస్, చికెన్ అండ్ పెరుగుతో అలా తిన్నానన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. చూసారా, ఇదే నా ప్లేట్. చాలా బాగుంది కదా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే అరౌండ్ 5:30 or 6 అనుకుంటా హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఇది అరౌండ్ 5-6 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రస్ట్ మీ గైస్, నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. 0 హెయిర్ ఫాల్ అనే చెప్తాను ఇది యూస్ చేసినప్పటి నుంచి. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకైతే చాలానే హెయిర్ ఫాల్ అయిపోయింది. ఇంకా ఉన్న హెయిర్నైనా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా అలా ఏవో ఒకటి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇవన్నీ మా అమ్మ నా కోసం తయారు చేసేవే. చాలా అంటే చాలానే ట్రై చేశా కానీ బట్ ఇదైతే చాలా మంచిగా వర్క్ అయింది నాకైతే పర్టికులర్గా. ఐ మీన్ లైక్ 0 హెయిర్ ఫాల్ అనే చెప్తాను ఇది యూస్ చేసినప్పటి నుంచి. ఈ కంప్లీట్ ప్రాసెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే మా అమ్మని అడిగి ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం షూట్ చేసి ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా హెయిర్ చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఐ మీన్ లైక్ సిల్కీగా ఉంటుందన్నమాట. ఆ ఫీల్ చాలా మంచిగా ఉంటుంది. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలా హెడ్ బాత్ అయితే చేసేసాను. ఎవ్రీ సండే ఇలా ప్రొడక్టివ్గా అయితే ఉండదు, ఏదో ఒక సండే మాత్రమే ఇలా ట్రై చేస్తాను. అంటే ఆ హెయిర్ కేర్ అయితే ఎవ్రీ వీక్ చేస్తానులేండి. ఇంకా ఇక్కడైతే మేము బయటకు వెళ్ళడానికి అయితే వెళ్తూ ఉన్నాము. యూజువల్గా అయితే స్కూటీలో వెళ్తాము, బట్ ఆ రోజు ఎందుకో నడుచుకొని వెళ్ళాలనిపించింది, అలా వెళ్ళిపోయాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొందామని డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి అన్నీ డ్రై రోస్ట్ చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలనే ఫిక్స్ అయిపోయాము. ఇంకా అక్కడ అన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీకి అయితే వేస్తూ ఉన్నాను. ఇవన్నీ కంప్లీట్ పౌడర్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నాను అన్నమాట. సో ఇంకా అలా లడ్డూస్ అన్నీ కంప్లీట్ అయిపోయే వాటికి నైట్ 9:30-10 అయిపోయింది. అంతే, ఇంకా ఇది ఈ సండే ఇలా జరిగిందన్నమాట. అంతే, ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.